ఈ జిల్లాకు సంబంధించిన విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని రేపు రాబోయే కాలంలో 5 సంవత్సరాలకో 10 సంవత్సరాలకో కాకుండా ఒక 20 సంవత్సరాల వరకు ఒక దీర్ఘకాలిక ప్రణాళిక సిద్ధం చేసుకొని ఇక్కడ వేదికపై ఉన్న సిఎండ్ఎండి గారితో పాటు చీఫ్ ఇంజనీర్లే కానీ మరి క్షేత్రస్థాయిలో పనిచేస్తూ ఉన్న మా ఏఈడీలు కూడా నేను ఒకటే మాట మనవి చేస్తూ ఉన్నా. మన ప్రణాళిక రాబోయే తెలంగాణ రైజింగ్లో 2047లో ఏ విధమైన విద్యుత్ అవసరాలు ఉన్నాయో దానికి అనుగుణంగా మన ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకెళ్లే కార్యాచరణ తీసుకుంటున్న తరుణంలో మీరు కూడా చురుకుగా పనిచేయండి. మనం ఈరోజు వినియోగదారులకి వారికి సంబంధించిన అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఆ రోజు మేము కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా కార్యకర్త నాయకుడు సోదరుడు ఇంటింటికి వెళ్ళి మీరు ఒక్కసారి అవకాశం ఇవ్వండి, కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక్కసారి అవసరం మరి మాకు అవకాశం ఇవ్వమని కోరితే ప్రతిపక్షాలకు సంబంధించి ఏమన్నారు? విద్యుతే ఉండదు, కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదు చూడు అన్నారు. ఇప్పుడు సంవత్సర కాలం నుంచి ఈరోజు విద్యుత్కు అంతరాయం కలగకుండా నిరంతరం 24 గంటలు ఇచ్చిన కరెంట్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా ప్రభుత్వానిది, మా మిత్రులది. దానికి తోడు ఏం చేసినాం? 6 గ్యారంటీలో భాగంగా 200 యూనిట్లు ఇస్తామని చెప్పినాం. ఈరోజు ఈ జిల్లాకు సంబంధించి నేను మాట్లాడుతా ఉన్నా. మొత్తం రాష్ట్ర స్థాయిలోనే 50 లక్షల పై చిలుకు మందికి 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తే ఈరోజు మన చిన్న భూపాల్పల్లి జిల్లాలో 47,200 యూనిట్ల ఫ్రీ కరెంటు వినియోగదారులకు ఇస్తా ఉన్న ఘనత మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని. మేము ఎందుకు చెప్తా ఉన్నాం అంటే ఒక ఆలోచనతో, ఒక లక్ష్యంతో, పేదవారికి అండగా ఉండాలనే ఒక ఆలోచనతో విద్యుత్ అంతరాయం కలగకుండా విద్యుత్ 24 గంటలకు సంబంధించి ఒక పక్కన 200 యూనిట్ల కరెంట్ ఇచ్చినప్పుడు కూడా మీరు చూసిండ్రు ప్రతిపక్షాలకు సంబంధించి ఇది 2 రోజులే నడుస్తుంది, 200 యూనిట్లు అన్నారు. సంవత్సరం మనం ఉగాది సందర్భంలో మొదలు పెట్టుకున్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు 200 యూనిట్ల జీరో బిల్లు ఈ జిల్లాకు సంబంధించి 47,000 మందికి ఈరోజు మా అధికారులు ఇచ్చిన లెక్క ఇప్పుడే చెప్తా ఉన్నా. 47,000 మంది సంబంధించిన వారికి 200 యూనిట్లకు సంబంధించి జీరో బిల్లు ఇస్తున్నాం. అయినప్పటికీ విద్యుత్ అవసరాలు పెరుగుతా ఉన్న సందర్భంలో ఒక ప్రణాళికబద్ధమైన కార్యక్రమం తీసుకొని ఒక ప్రక్కన విద్యుత్ అధికారులు, విద్యుత్తుకు సంబంధించిన ఎన్పీటీసీఎల్ సంస్థ, దానికి తోడు ఇప్పుడున్న మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు బట్టి విక్రమార్క గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రానికి సంబంధించి ఎక్కడ కూడా విద్యుత్ పరంగా అంతరాయాలు కలగొద్దని ఆలోచన చేస్తూ ముందుకెళ్తా ఉన్నాం. ఈరోజు వ్యవసాయానికి సంబంధించి మన జిల్లాకు సంబంధించి 46,000 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ఈ 46,000 విద్యుత్ కనెక్షన్లకు సంబంధించి ఫ్రీ కరెంట్ ఇచ్చే కార్యక్రమం చేస్తూ రాబోయే కాలంలో ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని, ఆ ప్రణాళికబద్ధమైన కార్యక్రమం తీసుకోవాలని అన్ని వైపులా ఆలోచన చేసి సౌర శక్తిని కూడా ఉపయోగించడం పెద్ద ఎత్తున చేయాలని ఒక ఆలోచన చేస్తా ఉన్నారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు బట్టి విక్రమార్క గారు. సౌర శక్తి విద్యుత్ ఉత్పాదన విషయంలో భూపాల్పల్లి జిల్లా కూడా అగ్రగామిగా ఉండే ప్రయత్నం కూడా చేయటం జరుగుతుంది. అదేవిధంగా సౌర శక్తి ఎవరికి ఇస్తా ఉన్నామో మహిళా సోదరిమణులకి, ఈరోజు మహిళా గ్రూపులకు సంబంధించి రేపు అందరినీ కూడా కోటీశ్వర్లను చేయాలనే ఉద్దేశంతో సౌర శక్తి సోలార్ పవర్కి సంబంధించిన విద్యుత్ ఉత్పాదన కూడా ఈ మహిళా గ్రూపులకు కూడా ప్రధానంగా ఇవ్వటానికి మరి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం. ఇది మా ఆలోచన. మాటల వరకే కాదు, చేతల్లో చూపెట్టే మా ఆలోచనమైన ప్రభుత్వం. ఈరోజు మనం విద్యా సంస్థలకు సంబంధించి కూడా మనం పూర్తి స్థాయిలో ఈ జిల్లాకు సంబంధించిన ప్రభుత్వ విద్యా కళాశాలలకి విద్యుత్
పరంగా పాఠశాలలకి విద్యుత్ పరంగా ఈరోజు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. 10 సంవత్సరాలు అవన్నీ వారు మర్చిపోయారు. అంటే మనము పేదవారికి ఉపయోగపడే ఏ కార్యక్రమం అయినా మేము వెనుకాడకుండా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అనేక సందర్భాల్లో మీరు చూసిరు మా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈరోజు ఆర్థికంగా ఎంతవరకు ఏ విధంగా గత ప్రభుత్వం 10 సంవత్సరాల కాలం పాటు అప్పులు చేసి దాదాపు 7 లక్షల పైచిలకు అప్పు చేస్తే ఇప్పుడే మా గండ్ర సత్యనారాయణరావు గారు చెప్పారు 7,000 పైచిలకు 7,000 కోట్ల పైచిలకు అప్పుకు తీసుకున్న అప్పుకు మిత్తి కట్టే కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన వనరులు పరంగా మనం కడతా ఉన్నాం. కడుతూ ఈరోజు మనకు ఇందిరమ్మ ఇల్లు కానీ 200 యూనిట్ల కరెంటే కానీ దానికి తోడు 500 రూపాయల మరి సిలిండర్కి కానీ మనము బస్సుకు సంబంధించి మా మహిళా సోదరి మళ్ళీ ఇక్కడ కూర్చున్న మా సోదరి మళ్ళందరూ కూడా ఈ సంవత్సరాల కాలంలో అనేక సందర్భాల్లో మీ అవసరాల నిమిత్తం లేకుంటే దేవాలయాలకు వెళ్ళటానికో పిల్లల చదువు చదువుతూ ఉంటే వారిని సూచించేందుకో ఈ మహిళా సోదరులు మా అక్కలు చెల్లెలు అందరూ కూడా ఈరోజు ప్రతి ఒక్కరు ఇక్కడ కూర్చున్న ఆఖరికి మా సిఇఓ గారు పోయినరో లేదో ఇక్కడ వేదికపై ఉన్న మా మార్కెట్ కమిటీ చైర్మన్ పోయిందో లేదో కానీ ప్రతి ఒక్కరు కూడా ఉచితంగా బస్సు ప్రయాణం చేయటం జరిగింది. ఎందుకు ఇస్తున్నారని అడుగుతున్నారు కొంతమంది ప్రతిపక్షానికి సంబంధించి. వాళ్ళకు అవసరమా అని అడుగుతా ఉన్నారు. రేపు పొద్దున ఆ ప్రతిపాదన మహిళా సోదరి మండలం మీద పెడతాం మా ప్రభుత్వ పక్షాన. మరి మహిళలకు సంబంధించి ఏది చేయాలో వారే నిర్ణయం చేస్తారు. ఈరోజు టీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు బస్సు ఉచితంగా బస్సు ఫ్రీ ప్రయాణం ఇవ్వొద్దని. అది కరెక్టా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. ఈరోజు పేదవారికి సంబంధించిన ఏ సంక్షేమం కార్యక్రమం మొదలుపెట్టినా దాన్ని ఏ విధంగా అడ్డుకోవాలని ప్రయత్నం చేసే ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి పార్టీకి సంబంధించిన మరి మాజీ శాసనసభ్యులే కానీ ఇప్పుడున్న శాసనసభ్యులే కానీ వారి పార్టీకి సంబంధించిన ప్రతినిధులే కానీ ఎప్పుడు అడ్డుకోవాలని ఆలోచన చేస్తా ఉన్నారు. ఈరోజు మేమేమంటా ఉన్నాం, గోదావరి నది జలాలకు సంబంధించి గొప్పగా మాట్లాడుతూ ఉన్నారే, ఈరోజు బనక చెర్లకు సంబంధించిన అంశం మాట్లాడుతూ ఉన్నారే. పక్కనున్న గోదావరి